హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా చేసుకుందాం అండి. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా చేసుకుందాం అండి. కొన్ని కాజు తీసుకున్నాను, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే టమాటా కూడా 2 టమాటోస్ కట్ చేసి పెట్టేసుకున్నానండి. మూకిడి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుందాం. ఇది 3 ఇలాచి తీసుకున్నానండి. కొద్దిగా మిరియాలు వేసుకుంటున్నాను, దాల్చిన చెక్క కూడా వేస్తాను, అలాగే లవంగాలు కూడా వేసుకుందాం, జీలకర్ర కూడా వేస్తాను, కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకున్నాను. ఇది 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అది ఇందులో ప్రాసెస్లో మిక్స్ చేద్దాం. ఇప్పుడు కాజు కూడా వేసేస్తున్నానండి. మిక్స్ చేద్దాం. టమాటో కూడా వేస్తున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను. 2 చిల్లీస్ తీసుకున్నానండి, కట్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. చాలా తక్కువ వేసుకోవాలండి. షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తానండి. మూత పెట్టేస్తాం. మూత తీసి చూద్దామండి. చూస్తున్నారా, వాటర్ మొత్తం ఇదైపోయింది, సాఫ్ట్ అయిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు 2 పన్నీర్ ముక్కలు ఇందులోకి వేస్తున్నానండి. గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు. ఇది మంచి థిక్నెస్ వస్తుందండి. పన్నీర్ కొద్దిగా ముక్క దీంట్లో వేసి గ్రైండ్ చేసుకుంటే. ఇది చల్లారింది, ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మనం. దాల్చిని ఇలాచి ఏది తీయలేదండి, అది అలాగే గ్రైండ్ చేస్తున్నాను. ఇది గ్రైండ్ చేసేసానండి, మంచిగా పేస్ట్ అయిపోయింది. చూస్తున్నారా, ఇలా ఉండాలి ఇది. పాన్ పెట్టుకున్నానండి, బటర్ వేస్తున్నాను ఇందులోకి ఇప్పుడు. అలాగే ఆయిల్ కూడా వేస్తానండి. ఇప్పుడు అది బటర్ మెల్ట్ అవుతుంది కదండి, నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అది వేసేస్తాను ఇక్కడ. అలాగే వాటర్ కూడా వేస్తున్నానండి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను. మిక్స్ చేద్దాం ఇది. ఇంకా నేను ఉప్పు కారం వేయలేదండి, ఇప్పుడు వేస్తాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి, కలర్ కోసం ఇది. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి, 1/2 స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది ఇప్పుడు మిక్స్ చేద్దాం. మూత పెట్టేస్తానండి, చెందుతుంది లేదంటే. ఇక్కడ ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తానండి. ఒకసారి చూద్దాం.
ఇది 200 గ్రామ్స్ పన్నీర్ అండి. ఇదేమో 100 గ్రామ్స్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను నేను. అది వేసేస్తాను ఇందులోకి ఇప్పుడు. పన్నీర్ కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అంతే. ఇంకొంచెం బటర్ మసాలా కదండి, పన్నీర్ బటర్ మసాలా, సారీ. సో ఇంకొంచెం బటర్ వేస్తాను. మిక్స్ చేద్దాం ఇది. మూత పెట్టేస్తామండి మళ్ళీ. అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా అయిపోయింది. గార్నిష్ చేస్తున్నాను కసూరి మేతి తోటి నేను ఇక్కడ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ. దానికి చపాతీ సర్వ్ చేస్తున్నాను దాంతో నేను.